రేవంత్ రెడ్డిపై సొంత ప్రభుత్వంపై మరోసారి మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మండిపడ్డారు. ఎమ్మెల్యేలకు నిధులు ఇవ్వని ప్రభుత్వం ఇదేం దిక్కుమాలిన ప్రభుత్వం అని అసెంబ్లీ వేదికగా అన్నారు. రేవంత్ రెడ్డిపై సొంత ప్రభుత్వంపై మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి మండిపడ్డారు. ఎమ్మెల్యేలకు నిధులు ఇవ్వని ప్రభుత్వం ఇదేం దిక్కుమాలిన ప్రభుత్వం అని అసెంబ్లీ వేదికగా అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్ను అభివృద్ధి చేసుకున్నట్లు తనకు తన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవాలని ఉండదా అని ప్రశ్నించారు. భట్టి విక్రమార్క మధిర నియోజకవర్గానికి, ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజూర్నగర్ నియోజకవర్గానికి లిఫ్టులు తరలిస్తున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యేల నియోజకవర్గంలో బిల్లులు ఇవ్వడం లేదని, ప్రభుత్వం అంటే రేవంత్ రెడ్డి మంత్రులు మాత్రమే కాదని, ఎమ్మెల్యేలు అందరూ కలిస్తేనే ప్రభుత్వం అన్న విషయం గుర్తుంచుకోవాలన్నారు. నిధుల కోసం రేవంత్ రెడ్డి చుట్టూ, మంత్రుల చుట్టూ తిరగాలా అని అన్నారు. ప్రాంతాలు, నియోజకవర్గాలపై వివక్ష చూపొద్దని, నిధులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. చెప్తా, నాకేం భయం లేదు. అధ్యక్ష ఏమంటారు అంటే, నేను అధికార పార్టీ ఎమ్మెల్యేకి ఒక మాట చెప్తున్నావు బాధతోటి. అధ్యక్ష, కేవలం మంత్రుల నియోజకవర్గంలో, ముఖ్యమంత్రి నియోజకవర్గంలో కాంట్రాక్టర్లు పనిచేస్తున్నారు, వాళ్ళు బిల్లు వస్తున్నాయి, కానీ ఎమ్మెల్యేల నియోజకవర్గంలో మాత్రం బిల్లులు రావడం లేదు. అధ్యక్ష, ఇది ఎందుకు? ఎమ్మెల్యే లేకుంటే ముఖ్యమంత్రి, మంత్రులు ఉన్నారు. అధ్యక్ష, ఈ ప్రభుత్వం ఉందా? ఈ ఎమ్మెల్యేలు అందరూ కలిస్తేనే ప్రభుత్వం, గవర్నమెంట్ ఫామ్ అయింది. గవర్నమెంట్ ఫామ్ అయితేనే ముఖ్యమంత్రి, మంత్రుల చుట్టూ అడుక్కోవాల్సిన పరిస్థితి, ముఖ్యమంత్రి దగ్గర బిల్లు కోసం పోవాల్సిన పరిస్థితి ఏంటి అధ్యక్ష? ఇది చాలా బాధాకరం. ఎమ్మెల్యేలకు ప్రయారిటీ ఇవ్వాలి. ఏదైతే మీరు టాప్ ప్రయారిటీలో మీరు అధ్యక్ష